తెలుగులో దంపుడు బియ్యం అంటాము, ఉప్పుడు బియ్యం అంటాము. ఇది పిట్టుకి వాడతాం అనమాట. అందరూ పిట్టు కావాలని అడుగుతున్నారు నా కామెంట్ సెక్షన్ లో, కాబట్టి పిట్టుని చేసి ఈరోజు చూపిద్దామని చల్లగా కూల్ అవ్వేలాగా ఉంచి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బీట్రూట్ రైస్ లాగా చేసి పెడితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి పచ్చి కొబ్బరి కూడా బాగా కలిపేసుకొని తినటంలో కూడా అంత ఎమ్మీగానే ఉంటుందండి. ఇది వేగాయి అని మనకు అనిపిస్తుంది. ఫ్రై చేసినప్పుడే గలగలగలగల ఆడతాయి ఇవి. ఇలా వేగాక ఇందులో నీళ్లు వేసేసుకొని దీన్ని రౌండ్గా చేసుకొని ఇలా మా వారికి నా కోసం బీట్రూట్ రైస్ రోటీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం అసలు ఇది ఇప్పుడు నాకు ఎంత మంచి వాసన వస్తుందంటే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏంటో మీ అందరికీ చూపించబోతున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు నేను అప్పుడే ప్యాక్ చేసి ఇచ్చేసేదాన్ని. కానీ ఈరోజు నా చేతులతోటి నేను స్వయంగా స్కూల్కి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. అందుకని ఎలాగో వెళ్తున్నాను కదా, వేడివేడిగా వాళ్ళ లంచ్ బాక్స్ని నేనే తీసుకువెళ్ళాలని ఈరోజు మీ అందరు కూడా ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ నేను ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నానో చూపించబోతున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే 1 minute షార్ట్లో పిట్టు అనే ఐటమ్ మా పిల్లలకి పెట్టి నేను 1 minute షార్ట్లో చూపించాను. అది చూసి చాలా మంది నాకు కామెంట్స్లో పిట్టు అంటే ఏంటి, ఆ రెసిపీ చూపించండి అని అడుగుతున్నారు. మరి వాళ్ళందరి కోసం నేను ఈరోజు పిట్టు కూడా చేసి చూపించబోతున్నాను. దాంతోపాటు మరెన్నో వెరైటీస్ ఉన్నాయండి. అవన్నీ ఏంటంటే బీట్రూట్ రైస్, పిల్లలకి ఇప్పుడు చాలా హెల్దీ అయిన బీట్రూట్ రైస్ ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు లీఫీ కర్రీస్ పిల్లలు అంతగా ఇష్టపడి తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటప్పుడు మేథీ రోటీ చేసి పెడితే ఎలా ఉంటుంది, అది కూడా ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. మేథీ రోటీలోకి స్పెషల్ కర్రీ ఫూల్ మఖానా కర్రీ, అది కూడా ఈరోజు మీ అందరికీ చేసి చూపించబోతున్నాను. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఆగండి, కుకింగ్ వీడియోలకి వెళ్ళబోయే ముందు మీ అందరితోటి ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుంటాను. మనలో చాలామంది బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ప్రశాంతనిచ్చే ఎప్పుడైనా ఒక్కసారైనా నేచర్కి దగ్గరగా ఉండే ఒక బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రోజు రోజుకున్న స్ట్రెస్ని మర్చిపోయి నేచర్లోకి ఎస్కేప్ అయ్యే మూమెంట్స్ని ఇచ్చేలా చేస్తాయి. ఇవే ప్రీమియం రేంజ్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ ఫ్రమ్ మామా ఎర్త్. మామా ఎర్త్ ఇంటూ ద వ్యాలీ, మామా ఎర్త్ ఇంటూ ద సన్సెట్. ఆ ఫీల్ ఎలా అంటే అదేదో ఫ్లోరల్ వండర్ల్యాండ్ క్యాప్టివేట్ అయిన వ్యాలీలోకి వెళ్ళినట్టు, లేదా సన్ అనేది అలా అలా మెల్లిగా డిస్అపియర్ అయ్యి సీ షోర్లో ఉన్నట్టు ఫుల్లీ నేచర్లోకి ఎస్కేప్ అయిన ఫీల్ ఇస్తుంది ఈ మామా ఎర్త్ రేంజ్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్. కొన్ని పెర్ఫ్యూమ్స్ ఉంటాయండి, అవి అస్సలు భరించలేనట్టుగా ఉంటాయి. కానీ ఈ పెర్ఫ్యూమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. ఇది లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి. నేను కుకింగ్ అయ్యి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చాక కూడా దీని స్మెల్ అలాగే ఉంటుంది. ఇది ప్రతి ఒకేషన్కి బెస్ట్ చాయిస్. మామా ఎర్త్ రేంజ్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అన్ని కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఇది స్కిన్కి చాలా సేఫ్, ర్యాషెస్ ఉండవు, అలాగే ఇరిటేషన్ రిస్క్ కూడా ఉండదు. వదినా అంతా రెడీ, వెళ్దామా? ఏంటి ఈ పర్ఫ్యూమ్ చాలా బాగుంది స్మెల్. ఇది మామా ఎర్త్ ఇంటూ ద వ్యాలీ. సరే, నేను కుకింగ్కి వచ్చేస్తాను, అన్ని రెడీ చేసి పెట్టి. ఓ తప్పకుండా. హౌస్ ఆఫ్ మామా ఎర్త్ నుండి ఈ ప్రీమియం ఫ్రాగ్రెన్సెస్ ప్రతిరోజు యూస్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. ఇంకా ఇవి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ట్రై చేసి ఎస్కేప్ ఇంటూ నేచర్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నా కూపన్ కోడ్ జుబేదా 2024ని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్లిప్కార్ట్, నైకా, అమెజాన్ అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ లోనే కాకుండా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నియర్ బై స్టోర్స్లలో దొరుకుతున్నాయి. మీకు దగ్గరగా ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మామా ఎర్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని వాళ్ళతో షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ తో ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఆయిషా అన్ని రెడీ చేసేసి ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ లోకి వెళ్ళిపోదామా? రెడీ చేయించేసావా ఆయిషా? అన్నీ రెడీ. ఓకే, నేను ఫాస్ట్గా చేసేయాలి, స్కూల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు.
చేశారు. ముందుగా పిట్టు కోసం మీకు చెప్తాను. ఇది బాయిల్డ్ రైస్, తెలుగులో దంపుడు బియ్యం అంటాము, ఉప్పుడు బియ్యం అంటాము. ఇది పిట్టుకి వాడతామన్నమాట. ఒకవేళ ఈ రైస్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇడ్లీ రవ్వను కూడా వాడుకోవచ్చు. ఇడ్లీ రవ్వని ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేస్తాను, డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ కూడా మీరు డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ రవ్వతో వాడుకునే వాళ్ళు ఇడ్లీ రవ్వని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది మా ఇంట్లో రోజు చేస్తాను కాబట్టి నేను, అంటే రోజు అంటే 2 డేస్కి ఒకసారి అలా చేస్తుంటాను కాబట్టి ఎక్కువగా నేను ఈ బియ్యాన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లగా అయ్యాక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఉంచుకుంటే పెట్టుకోవచ్చు. మిక్సీ చేసేసుకొని పెట్టుకోవచ్చు, ఇలాగ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంత కొన్ని బియ్యం తీసుకొని మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వతో కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి, కాబట్టి అది కూడా వాడుకోవచ్చు. నా చిన్నప్పుడైతే ఇడ్లీ రవ్వతో వాడేవారు కాదు, మా అమ్మగారు ఇలా చేసేవారు. తర్వాత నేను ఇడ్లీ రవ్వతో కూడా చేసి చూసాను, చాలా బాగుంది. మనం బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. బియ్యం అంటే ఈ బియ్యాన్నే వాడాలి. నీకు ఇడ్లీ రవ్వ అంటే ఇదే బియ్యం తెలుసా? దీన్ని చిన్న మంట మీదే రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన వేరే గిన్నె ఎక్కించేసాను. ఇది ఎందుకంటే పూల్ మఖానా కూడా వండేసుకుందాం ఆయిషా, నాకు ఆయిల్ కావాలి. పూల్ మఖానా కోసం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా ఫ్రై అవుతున్నాయి చిన్న మంట మీద. ఇలా ఒక 1/2 కిలో బియ్యంతో కూడా చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్న ఎప్పుడు అంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసేసి ఉంచాను, కానీ మీ అందరికీ చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను. ఇవి ఇలా ఫ్రై అవుతుంటాయి. మనం పూల్ మఖానా కోసం ఆయిల్ వేసేసుకున్నాం కదా, అది వేడయ్యింది. అయిపోయిందా వంట? అవుతుంది. ఇది అవ్వగానే మనం రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఏంటి మరి ఏం చేస్తున్నా పిల్లలకి? ఈరోజు లంచ్ బాక్స్ కోసం అందరూ పిట్టు కావాలని అడుగుతున్నారు నా కామెంట్ సెక్షన్లో, కాబట్టి పిట్టుని చేసి ఈరోజు చూపిద్దామని. నాకు కూడా చాలా ఇష్టం పిట్టు అంటే. సరే. తర్వాత ఈరోజు బీట్రూట్ రైస్ కూడా ఉంది, మెంతి పరాటాస్. అంటే ఇప్పటికీ పిల్లల కోసం, ఇంకా నా కోసం. మీకు ఇక్కడ రైస్ చూడండి, పాప్కార్న్ ఎలాగా మనం వేయగానే పేలుతూ ఉంటుంది, అలాగే ఇది రైస్ కూడా చక్కగా ఇలా అవుతుంది. ఇలా చిన్ని మంట మీద రైస్ అంతా ఈవెన్గా వచ్చినట్టుగానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడి అయ్యింది. ఓకే, మరి అయితే తొందరగా వచ్చేస్తా. యా. తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి ఆయిల్లో పూల్ మఖానా కోసం. తర్వాత కొన్ని ఉల్లిపాయలు ఇలా వేసుకుంటూ ఇది ఇక్కడ ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చక్కగా ఇది ఫ్రై అయిపోయింది చూడండి, ఈ టెక్స్చర్ రావాలన్నమాట, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని చల్లగా కూల్ అవ్వేలాగా ఉంచి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆయిషి సైడ్ పెట్టేసుకుందామా, అయిపోయింది ఇది. అయిపోయిందా? అప్పటి వరకు ఇంకొక గిన్నెని పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే ఫాస్ట్గా చేసేయాలి కాబట్టి బీట్రూట్ రైస్ కోసం రైస్ వండేసుకుందాము. ఆయిషి నాకు నీళ్లు కావాలి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్రై అవుతున్న ఉల్లిపాయలు కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని పూల్ మఖానా కోసం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కాస్త ఉప్పు వేసేసుకొని మగ్గించేద్దాం. అన్నం కోసం నీళ్లు వేసేసుకొని ఈ నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసుకొని అన్నం వండేసుకుందాం ఫస్ట్. బీట్రూట్ రైస్ కోసం ఇది మరుగుతుంటుంది. ఇక్కడ టమాటాలు చూడండి చక్కగా. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మూత పెట్టేద్దాం, ఎందుకంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట మూత పెడితే. ఇక్కడ నేను మెంతి పరాటా కోసం మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు మెంతి కూర శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసి ఉంచిన మెంతి కూరని కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకుని మెంతికూరని వేసేసుకుందాం. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకొని పెట్టుకుంటే మెత్తగా అవుతుంది మనం రోటీస్ చేసుకునే టైంకి. ఒకసారి చూసుకుంటే చూడండి ఇలాగ పౌడర్ చేసుకోవాలి. ఇలాగ పౌడర్ చేసుకొని మనం ఒక బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. చల్లగా అయ్యాక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనకు పిట్టు కావాలి అనుకున్నప్పుడల్లా ఇలా తీసేసుకొని వండుకోవచ్చు. ఇంత ఫ్రై చేసుకుని చల్లారబెట్టి మిక్సీలో వేసి ఇంత టైం వేస్ట్ అనుకున్నప్పుడు మనం చక్కగా బాక్స్లో కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఆ పౌడర్ని. ఇప్పుడు దీని మీద కాస్త అలా నెయ్యి రాసి ఇంకొకసారి దీన్ని కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా రెస్ట్ ఇచ్చేద్దాం. మెంతి పరాటా కోసం పిండి మాట. దీన్ని ఒక క్లాత్ కప్పేసి ఉంచేద్దాం. నేనైతే స్టీల్ బౌల్ కప్పేస్తాను. ఇందులో బియ్యాన్ని వేసేసుకొని బీట్రూట్ రైస్కి పొడి పొడిగా ఉండాలన్నమాట అన్నం. చూడండి చక్కగా ఇది మగ్గింది. ఇందులో మనం కాజు కొబ్బరి, కాస్త పచ్చి కొబ్బరి, ఇది తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చల్లారబెట్టి మిక్సీలో రుబ్బేసుకోవాలి. ఇది చల్లగా అయ్యాక మిక్సీలో రుబ్బేద్దాం. ఇప్పుడు బీట్రూట్ రైస్ కోసం ఒక కడాయి పెట్టేసుకున్నాను. దానికోసం మనం కొన్ని బగారా దినుసులు అంటే తాలింపు దినుసుల్ని తీసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఇవి తొక్క తీసి దంచినవి లేకపోతే నూనెలో ఎగురుతాయి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చి శనగపప్పు, కొద్దిగా సాయి మినప్పప్పు మాట, కొన్ని ఎండు మిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు. వీటితోటి ఇప్పుడు బీట్రూట్ రైస్ చేసేసుకుందాం. అన్నం చక్కగా ఉడుకుతుంది. అప్పటి వరకు నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకుందాం. బీట్రూట్ రైస్కి అంటే పిల్లలకి పెడుతున్నాం కాబట్టి నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి నూనె రెండు కూడా కలిపి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నం కొద్దిగా వండుతున్నప్పుడు అండి ఎప్పుడు ఫాస్ట్గా అవ్వదు. అదేంటో మా అత్తగారు కూడా అదే అనేవారు. ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నప్పుడైతే తొందరగా అయిపోతుంది. ఇందులో తాలింపు గింజల్ని వేసేసుకుందాం. అది అన్నం బీట్రూట్ రైస్ కోసం అన్నం ఉడుకుతుంది. ఇక్కడ బీట్రూట్ రైస్ కోసం తాలింపు వేగుతుంది. ఉడుకుతుంది, వేగుతుంది. మా వారు లేట్ అయిపోతుందని, ఇంకా టైం ఉందండి, ఇంకా అరగంట ఉంది పీటీఎంకి, అప్పటి వరకు అయిపోతుంది. ఇలాగా బీట్రూట్ని ఇలాగా తురిమి ఉంచుకోవాలి చక్కగా. చిన్న తురుము వద్దండి, పెద్ద తురుమే ఉండాలి, అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా బీట్రూట్ని వేసేసుకొని పిల్లలు బీట్రూట్ తినమంటే పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా తినలేము. అది సలాడ్ లాగా ఎప్పుడో ఒకసారి తినగలుగుతాం కానీ బీట్రూట్ అంత ఇష్టం ఉండదు. కానీ ఇలా బీట్రూట్ రైస్ లాగా చేసి పెడితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా కాస్త ఒక 2 నిమిషాలు వేగాక అప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇందులో చక్కగా మన అన్నం కూడా ఉడికింది. దీన్ని వార్చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఉప్పు కాస్త, పసుపు. పిల్లలు కారం ఎంత తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. కారం మన ఇష్టం, మనం ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇదే కొంచెం టైం తీసుకుంటుంది. అంటే బీట్రూట్లోని పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతుంటుంది మనకి. అప్పటి వరకు పిట్టు చేసేసుకుందాం, టైం లేదు కాబట్టి. ఒక గిన్నె ఎక్కించేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి
ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఎంత పిండి తీసుకుంటున్నామో అంటే ఇది ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇడ్లీ రవ్వను కూడా ఇలాగే ఫ్రై చేసేసుకొని ఎంత ఇడ్లీ రవ్వ ఉందో దానికి 2 ఇంతలు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని నీళ్లు కొద్దిగా ఉప్పు వేసుకుందాం నీళ్ళల్లో, ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే, కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించాలి. ఆ నీళ్ళు అక్కడ మరుగుతూ ఉంటాయి. ఇక్కడ బీట్రూట్ ఫ్రై అవుతూ ఉంది. మనం ఇలా చేసుకునేటప్పుడు బీట్రూట్ క్యారెట్ తురుముతో కూడా చేసుకోవచ్చు. కాంబినేషన్ 2 కూడా కలిపి చేస్తాను నేను. క్యారెట్ తురుముతో కూడా చేస్తాను క్యారెట్ రైస్ అని. తర్వాత క్యాబేజ్తో కూడా చేస్తాను. క్యాబేజ్ని కూడా తురిమేసుకొని క్యాబేజ్ రైస్ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా బాగా ఫ్రై అయ్యింది. ఇది పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందులో దీనికి కొబ్బరి తురుము వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకొని వాడుకోవచ్చు. కానీ ఇది పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి నేను వేయను, పచ్చి కొబ్బరిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. పచ్చి కొబ్బరిని కూడా సేమ్ మనం బీట్రూట్ని ఎలా తురుముకున్నామో పచ్చి కొబ్బరిని కూడా అలాగే తురుముకున్నాము. ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇలా వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు రుచికి తగినట్టు. ఒకసారి పచ్చి కొబ్బరి కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మనం వార్ చేసిన అన్నం అంటే ఉడికిన అన్నం కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇప్పుడు ఈ అన్నం వేసేసి నేను ఉడికిన అన్నం అయితే అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఇది ఇప్పుడే ఉడికించిన అన్నం కాబట్టి ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి మన పిట్టు కోసం నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ బియ్యం పిండిని వేసేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా స్పీడ్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి బాగా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మనం దమ్ ఇచ్చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద ఉంచేసి ఇంకా కదపకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన ఉంచేద్దాం. ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. అంతే, పిట్టు అంటే ఇంతేనండి, సింపుల్. కానీ ఇందులో ఏమేమి కలుపుతానో చూపిస్తాను. ఫూల్ మఖానా కర్రీ కోసం నేను స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. పక్కన చూద్దాం. ఈ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. చూడండి కలర్ఫుల్గా బీట్రూట్ రైస్ ఎంత బాగుంది కదా. తినటంలో కూడా అంత ఎమ్మీగానే ఉంటుందండి ఇది. ఇప్పుడు ఫూల్ మఖానా వండేసుకుందాం. ఇది సైడ్ పెట్టేసుకొని ఫూల్ మఖానా కోసం గిన్నె పెట్టేశాను. ఇప్పుడు గిన్నెలో కాస్త నెయ్యి వేసుకొని, అంటే నూనె కూడా వాడుకోవచ్చు, ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేశాను. కొద్దిగా నెయ్యిలో ఫూల్ మఖానా అంటే ఏమీ లేదండి, తామర గింజలు అంటారు వీటిని. ఇది మనం ఎంత కర్రీ చేసుకోవాలో అన్ని గింజల్ని మాత్రమే మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కాస్త సిమ్ మంట మీదే మీరు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా నెయ్యిలో ఫస్ట్ ఒకసారి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నూనెతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యితో చేస్తే కాస్త టేస్ట్ తెలుసు కదా, నెయ్యి అంటేనే టేస్ట్ మనకి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని తీసేసుకొని ఇందులో కర్రీ చేసేసుకుందాం. నార్మల్గా ఎప్పుడైనా స్నాక్స్లా కావాలంటే నేను ఇలా ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లేసుకొని తింటూ ఉంటాను. చాలా మంచిది ఇది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఫూల్ మఖానాలు. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని, అంటే కలర్ మరీ చేంజ్ అవ్వనవసరం లేదు. ఇది వేగాయి అని మనకు అనిపిస్తుంది, ఫ్రై చేసినప్పుడే గలగలగలగల ఆడుతాయి ఇవి. అలా ఫ్రై అయ్యింది అని అనిపించినప్పుడు తీసేద్దాం ఇది. చూడండి గలగల్లాడుతున్నాయి.
చూడండి ఇలా అవుతుంది అనమాట ఫ్రై అయ్యి. ఇప్పుడు అదే గిన్నెలో మనం నూనె వేసుకొని ఇందాక టమాటా అవన్నీ కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇది. కానీ నూనెలో ముందుగా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి. జీలకర్ర నూనె వేడైంది, జీలకర్ర వేసుకుందాం. అలా చిటపటలాడుతుండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా, ఇప్పుడు ఇందులో ఇలా రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, ధనియా జీలకర్ర రోస్ట్ చేసిన పౌడర్, కారం, ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంటే నూనె తేలే వరకు. చూడండి ఇంత చక్కగా ఇది వేగింది. ఇలా వేగాక ఇందులో నీళ్లు వేసేసుకొని, అంటే మన కర్రీకి కావలసినంత నీళ్లు వేసుకొని ఇప్పుడు స్టవ్ని పెద్ద మంట పెట్టేసుకొని ఇందులో పూల్ మఖానా వేసుకొని వండుకోవాలి. ఇలా పూల్ మఖానా వేసుకొని ఇది బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత చిన్న మంట మీద దీన్ని వదిలేయాలి. అప్పటి వరకు మనం మేథీ రోటీ చేసేసుకుందాం. ఇప్పుడు మెంతి రోటీ చేసేసుకుందాం. చూడండి మంచిగా మెత్తగా అయ్యింది, సాఫ్ట్గా అయిపోయింది. చూసారా పిండి? దీన్ని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని, ముందు ఒకటే చిన్న చిన్న బౌల్స్ కాదు, ముందు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇప్పుడు ఇలా చేసిన దాంట్లో కొద్దిగా నెయ్యి చూడండి ఇలా వేసుకొని దీన్ని రౌండ్గా చేసుకొని ఇలా రోటీస్ని చేసేసుకొని మంచిగా దాన్ని కాల్ చేసుకోవడమే. రోటీలు చేసేటప్పుడు మా అత్తగారు అనేవారు అంచుల దగ్గర మంచిగా ఒత్తుకోవాలి. మధ్యలో అంత బాగా ఒత్తకపోయినా పర్వాలేదు దీంతో, కానీ సైడ్లు మాత్రం పచ్చిగా ఉండకూడదు అన్నమాట. చూడండి మన మెంతి పరోటా ఇప్పుడు పెనం వేడైంది. ఇప్పటివరకు చిన్న మంటలోనే పెట్టాను, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి రాసి దీన్ని, మెంతి కూర ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను, లేకపోతే పెద్ద మంట మీద టపాటపా అయిపోయేవి రోటీలు. నెయ్యి ఎందుకు రాసానంటే మెంతి కూర కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. మంచిగా ఫ్రై అయింది ఇలాగా. దీన్ని ఇప్పుడు బాక్స్లో పెట్టేద్దాం. తర్వాత ఇంకొక రోటీని వేసేసుకొని ఫాస్ట్గా చేసేసుకుందాం. పూల్ మఖానా కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. మీరు ఆయిల్ నెయ్యి రాసుకోకుండా పుల్కల్లా కూడా చేసుకోవచ్చు. నేను మా వారికి పుల్కల్లాగే ఇస్తాను. ఇది పిల్లలు కాబట్టి కాస్త నెయ్యి, ఎందుకంటే మెంతి కూర కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నెయ్యి రాశాను నేను. ఇలా మాడకుండా మంచి ఇలా కలర్ రావాలన్నమాట. ఇలా ఒక్కొక్క బాక్స్లో 2 రొట్టెలు పెడతానన్నమాట. చూడండి ఇలా, ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో ఇంకొకటి వేయాలి. మామూలుగా అయితే మార్నింగే చేసేసేదాన్ని పిల్లలకి,
ఈరోజు వెళ్తున్నాను కాబట్టి వేడివేడిగా తీసుకువెళ్ళి ఇవ్వడానికి. మార్నింగ్ చేసేసి వాళ్ళకి బాక్స్లో పెట్టిన వాళ్ళు అంటున్నారు లంచ్ వరకు వేడిగానే ఉంటున్నాయంట, నో ప్రాబ్లం. అంటే మనం మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి చూడండి ఈ కలర్, ఇలా మంచి కలర్ తోటి మనం పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ప్యాక్ చేసేస్తే సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, రోటీస్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్యాక్ చేసేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ రైస్ని కూడా ప్యాక్ చేసేసుకుందాం. చూడండి చక్కగా అసలు ఘుమఘుమలాడిపోతుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. మా వారు కూడా అడిగారు కదా నాకు లేదా అని, ఇది మా వారికి నా కోసం బీట్రూట్ రైస్ రోటీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిట్టుని చూద్దాం. పిట్టు కూడా ఇంకా కర్రీ కూడా ప్యాక్ చేయాలి, పిట్టు ప్యాక్ చేయాలి. ఇప్పుడు కర్రీ ప్యాక్ చేసేసుకుందాం. చూడండి కర్రీ మంచిగా అయ్యింది, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు దీన్ని కూడా మనం బాక్స్ వేసేద్దాం. అంతే, ఇది కూడా ప్యాక్ చేసేసుకుందాం. ఇప్పుడు పిట్టుని చూపిస్తాం. పిట్టులోకి జీడిపప్పులు ఆప్షనల్, కానీ నేను వేస్తాను. నా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేటప్పుడు జీడిపప్పులు వేసేవాళ్ళు కాదు, కానీ నేను వేస్తున్నాను అనమాట. నెయ్యి మాత్రం కంపల్సరీగా ఉండాలి. నెయ్యిలో జీడిపప్పులు నాకు చాలా ఇష్టం కదా కాజు, కాబట్టి నేను వేస్తాను అన్నిట్లోకి. ఈ కాజుని ఫ్రై చేసేసుకుందాం. ఇలా మాడకుండా కాజుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పిస్తా ఇష్టం ఉన్నా సరే వేసేసుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా తినాలనిపిస్తే అలా తినొచ్చు. సరే, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పిట్టు పని చేద్దాం. చూడండి చక్కగా దమ్ అయిపోయి ఉన్న మన పిట్టు ఇది పొడి పొడిగా అవ్వాలన్నమాట. బాగా స్పూన్ తోటి దీన్ని కలిపేసుకుందాం. అంటే మన ఉప్మాలాగే, ఏమీ లేదు, ఉప్మాలాగే అయిపోతుంది ఇది. ఇలా దీన్ని పొడి పొడిగా చేసేసుకొని, మా అమ్మగారు వాళ్ళు చేతితో చేసేవారు, స్పూన్ ఎందుకు కానీ నేను కూడా చేతితోటే చేస్తాను. ఇందులోకి కొబ్బరి పొడి, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుమండి. ఇది పచ్చి కొబ్బరిని మాత్రమే వాడాలి, ఎండు కొబ్బరి వాడకూడదు పిట్టులోకి. పచ్చి కొబ్బరి తురుము మాత్రం, నెయ్యి జీడిపప్పులు ఉన్నా లేకపోయినా పచ్చి కొబ్బరి తురుము మాత్రం ఉండాలి. ఇప్పుడు ఇలా చేతితోటి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా అయ్యాక దీన్ని ఒక బౌల్లో వేసేస్తున్నా. అసలు ఇది ఇప్పుడు నాకు ఎంత మంచి వాసన వస్తుందంటే, బియ్యాన్ని మనం మంచిగా రోస్ట్ చేసాం కదా, దంపుడు బియ్యాన్ని మాత్రమే, నార్మల్ బియ్యంతో వద్దు, అసలు చేసుకోవద్దు. ఇడ్లీ రవ్వను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసుకొని బెల్లం పొడి, షుగర్ వాడొద్దు అసలు, దీనికి బెల్లం పొడే వాడుకోవాలి. బెల్లం పొడి మన ఇష్టం, మనకి ఎంత తీపి సరిపోతుందో అంత వేసుకోవచ్చు. దీని మీద కొబ్బరి తురుము నేనైతే చాలా ఎక్కువగా వేసుకుని తింటాను. నా ప్లేట్లో వేసుకున్నప్పుడు ఎక్కువగా తింటాను అనమాట. నా ప్లేట్లో ఎక్కువగా కొబ్బరి పొడి వేసుకొని, ఇలా కొబ్బరి పొడి వేసేసుకొని, ఇప్పుడు దీని మీద నార్మల్గా జీడిపప్పు మా అమ్మ వాళ్ళు వేసేవారు కాదన్నాను కదా, నెయ్యి వేసేవారు, కాసిన నెయ్యిని బాగా దీని మీద వేసేవాళ్ళు. ఇప్పుడు నేను జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేశాను కదా, చూడండి ఇందులో నెయ్యి ఉంది నాకు మంచిగా. ఇప్పుడు ఈ నెయ్యితో పాటు ఇది వేసేస్తానన్నమాట. ఇలా నెయ్యితో పాటు మంచిగా, దీనికి నెయ్యే చాలా టేస్ట్ ఇస్తుంది. దీనికే కదండి, ఏ స్వీట్ ఐటమ్స్కైనా నెయ్యి అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా చేసుకొని ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, తర్వాత ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా మనం తినొచ్చు. ఇప్పుడు ఇలా చేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను చేతితోటే చేసేస్తున్నా. పిట్టులో మేము చాలా రకాలుగా చేస్తామండి, చాలా వెరైటీ ఆఫ్ పిట్టూస్ ఉన్నాయి. రాగితో కూడా పిట్టు చేస్తాం, అది ఇంకొకసారి చూపిస్తాను. అది ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను
కొంచెం ఫాస్ట్గా చెయ్యాలి, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా ఇది చేసాను. ఇప్పుడు ఇది కూడా ప్యాక్ చేసేసుకుందాం. ఇది పిల్లలకి తప్పకుండా పెట్టండి, చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇప్పుడు పిల్లలకి ప్యాక్ చేసేద్దాం. ప్రొద్దుటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే నేను ఒక 2 చిన్న బాక్సెస్లో, ఒక బాక్స్లో డ్రై ఫ్రూట్స్ వేసాను, ఒక బాక్స్లో ఆరెంజెస్ వేసి వాళ్ళకి మార్నింగ్ ఇచ్చేసాను. అవి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఇవి చేసిన ఐటమ్స్ని తీసుకువెళ్తాను. హలో, అయ్యిందా? ఓకే, అయిపోయింది. లంచ్ బాక్స్ ఇద్దరికి హోగా. ఓకే అండి, ఇప్పుడు బయలుదేరి చూడండి. వర్షం కూడా చాలా వర్షం ఈరోజు. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి పీటీఎంని అటెండ్ చేసేస్తాను. అలాగే వేడివేడిగా లంచ్ బాక్స్ మా పిల్లలకి ఈరోజు దగ్గరుండి ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.